హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సాబుదానా కిచిడి అండి. ఈ సగ్గుబియ్యంతో కిచిడి చాలా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్గా నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. దాన్ని మినిమం 3 to 4 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టి పెట్టుకోవాలండి. ఇది నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. దానివల్ల దానికి పౌడర్ లాగా ఉంటుంది కదా సగ్గుబియ్యానికి, అదంతా పోవాలి. నీట్గా క్లీన్ చేసి కొంచెం వాటర్ 1 కప్కి ఒక 2 కప్స్ వాటర్ వేసుకోండి. వేసి నానబెట్టి పెట్టుకోండి. అది నానిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ అల్లం ముక్క తీసుకొని చక్కగా దంచి పెట్టుకోవాలి. అది మిక్సీ కంటే దంచితే చాలా బాగుంటుందండి. సో ఆలూను కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. పాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేద్దాం. ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సో ఆలుని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆలుని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయండి. యాక్చువల్లీ ఇది మనం ఫాస్టింగ్ టైంలో నెక్స్ట్ లైట్గా తినాలి అనిపించేటప్పుడు చేసుకోండి. ద బెస్ట్ రెసిపీ ఇది. సో ఆలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేద్దాం. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేను తీసుకున్న సగ్గుబియ్యానికి 2 స్పూన్స్ పడిందండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. అందులో ముందుగానే మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా, ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి దాన్ని ఫిల్టర్ చేసేసి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎలా తీసుకున్నా బాగుంటుందండి. చాలా లైట్ ఫుడ్ అనమాట. మెయిన్గా ఫాస్టింగ్ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీన్ని. సో ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అంతే, చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. అంతే, రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు లాస్ట్లో మనం వేయించుకున్న పల్లీలు వేసేసి కలిపి సర్వ్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టే. సో పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, కలిపి ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.